ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, మీ అందరికి ఉన్న శుభాభివందనాలండి. అందరూ బాగున్నారు కదా? వాక్యంలోకి వెళ్దాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన మా యేసయ్య, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, ఇక్కడ నిలబడిన నలుపురాలను అయోగ్యరాన్ని ఎందుకు పనికరం నిలబెట్టిన తండ్రి, నీ కొందనాలు నా శరీర ప్రాణాత్మని చేతులుగా అప్పగిస్తున్నాను ప్రభా. అయ్యా, నన్ను మరుగు చేయండి. మీరే నాయన సూటిగా తేడగా నీ బిడ్డలందరితో మాట్లాడమని, నీవే నీ కృప చూపించి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ చదవబడిన వాక్యంలో ఒక జీవి కనబడద్దు మనకి. అదేంటంటే చీమ. చీమ ఎంత ఉంటుందండి? ఎంత ఉంటుంది, చిన్నది. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక సోమరిని ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటున్నాడండి? చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకోమంటున్నాడు. అదేంటండి, చీమ ఎంత ఉంటుంది, మనిషి అంత ఉంటాడో? మనిషి వెళ్ళి చీమ దగ్గర నేర్చుకుంటాం ఏంటి? అది మనకేం నేర్పుతుంది? కాలుతో తొక్కితే చచ్చిపోద్ది, నలిపెత్తే చచ్చిపోద్ది. దాని దగ్గరికి వెళ్ళి ఏం నేర్చుకోవాలి మనం? చీమ ఏం నేర్పుతుంది మనకే అని చాలామంది అనుకోవచ్చు. దేవుడు బైబిల్లో చాలా మనల్ని పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు, జీవులకి జంతువుల కంటే మీరు శ్రేష్ఠులు అని దేవుడు మనకు చెబుతున్నాడు. వీటికంటే మనం శ్రేష్ఠులమే, కానీ పనుల్లో మనకంటే ఎక్కువ జ్ఞానం వీటికి ఉన్నవంటండి. చీమలు అంటున్నారు, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నడత అంటే ఏంటి? ఒక నడవడిక, క్రమం. చీమలు ఎప్పుడైనా వెళ్తాం చూసారా? ఎందుకు చూడమని రోజు మా ఇంట్లో తిరుగుతూనే ఉంటాయి అంటారు. ఏంటి, ఏ ఇంట్లో ఉండవు చీమలు? అక్కడ ఏదైనా ఒక బెల్లం ముక్క ఎట్టామంటే, లేదా కొంచెం పంచదార ఒలికినా, కొంచెం ఏం వంటకాలు ఒలికినా వచ్చేస్తాయి. వాటి నడతలు ఎప్పుడైనా చూసారా? అవి ఒక క్రమ పద్ధతిలో వెళ్తాయి. చూడండి, లైన్గా వెళ్తుంటాయి, అసలు లైన్ తప్పవై. క్రమం 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 నడకలో ఎంత క్రమంగా వెళ్తాయో అవి. అంటే వారి యొక్క నడతలు క్రమ పద్ధతిలో వెళ్ళాలి, క్రమాన్ని కలిగి మనం ఉండాలి అని ఒక ఆలోచన కలిగి ఉంటాయి అవి చీమలు. మనిషికి ఉంటుందంటారా క్రమం? మనిషికి క్రమం లేదండి. క్రమం ఉందా? అస్సలు లేదు. మనిషికి ఓ పద్ధతిలో వెళ్దామని ఉండదో, ఓ పద్ధతి అంటూ ఉండదో. ఇష్టానుసారంగా బ్రతుకుతాడు. ఒకసారి పనికి వెళ్తే వెళ్తాడో, లేకపోతే లేదో, ఉన్నది లేనిది ఉన్నాయి కూడా ఊడ్చుకుని తినేస్తాడో. అవి అయిపోతే అప్పులు చేసుకుని తింటమే తప్ప పనికి వెళ్ళడం అంటూ ఉండదు. అందుకంటున్నాడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళు అంటున్నాడు. ఒకసారి ఆ చీమలు చూడు, వాటి నడతలు చూడు, వాటి క్రమం చూడు, వాటి యొక్క క్రమ పద్ధతి చూడు, ఎంత చక్కగా వెళ్తున్నాయో. అవి ఎంత చక్కగా ఒకదాన్ని ఒకటిని పురుగొల్పుని వెళ్తున్నాయో. అండ్ చీమలు చక్కగా లైన్గా ఒకదాని వెనకదానికి వెనక చక్కగా లైన్గా వెళ్తాయి తెలుసా. అవి ఆహారాన్ని చక్కగా తెచ్చుకుంటూ లైన్గా వెళ్తూ ఉంటాయి. అవి ఒక పద్ధతి ప్రకారం వెళ్తూ ఉంటాయి. వాటిని చూసి మనం నేర్చుకోవాలి. ఒక పద్ధతి అంటూ ఉండాలి మనకి, ఒక క్రమం అంటూ ఉండాలి మనకి. అడ్డదిడ్డంగా ఎటు పడితే అటు కాదు మనం పనులు చేసేసేది. ఎలా పడితే అలా ఉంటాం కదా మనం. మనకంటూ ఒక క్రమం ఉండాలి, మనకంటూ ఒక పద్ధతి ఉండాలి. అది ఏదైనా సరే, ఒక పనిలోనైనా సరే. కొంతమంది చూడండి, పనులు ఏదో చేసి వెళ్ళిపోవాలి కాబట్టి చేసి వెళ్ళిపోతారే తప్ప ఆ పనుల్లో ఒక క్రమం ఉండదు, సరిగ్గా చేయాలని ఉండదు. అవకతవకల కింద చేసి వెళ్ళిపోతారు, డబ్బు మట్టికి తీసుకుని వెళ్ళిపోతారు. అటువంటి డబ్బు నిలబడదు, వాళ్ళు అటువంటి జీతాలు వారికి నిలబడవండి. దేవుడు అంటున్నాడు, సోమరి నువ్వు ఎక్కడికి వెళ్ళి నేర్చుకున్నంటే చీమల యొద్దకు వెళ్ళము. అవును, ఈరోజు చాలామంది సోమరులు చాలామంది ఉన్నారండి. పని చేసే వయసు వచ్చినా కూడా ఇంకా ఇళ్ల వద్ద తల్లిదండ్రులు పెట్టి తింటే పోషిస్తే పోషించబడేవారు చాలామంది ఇళ్ళకాడ కూర్చొని తినేవారు ఉన్నారు. వాళ్ళు పోషించి తల్లిదండ్రుల్ని పెంచే వయసు వచ్చినప్పటికీ కూడా వెళ్ళరు. సోమరి వీళ్ళు సోమరులు, పనికి సోమరులు. పని చేయడానికి ఇష్టపడరు, ఒళ్ళు అలవడానికి ఇష్టపడరు, చెమట వచ్చడానికి ఇష్టపడరు. వీళ్ళకి ఎలాగొచ్చాలంటే డబ్బులు సులువుగా వచ్చేయాలి, కష్టపడకుండా పని చేయకుండా సులువైన మార్గంలో వచ్చే డబ్బులు వీళ్ళకి. ఏ పనికి వెళ్ళకుండా ఇంటికాడ కూర్చుని
ఎప్పుడో పొద్దున 11ంటికి లెగుతారు, అమ్మండిని తినేస్తారు, కాసేపు ఆ సెల్ ఫోన్లు చూసుకొని టీవీలు చూసుకుని ఆ స్నేహితుల తాళ్ళతో తిరిగేసి మళ్ళీ మధ్యాహ్నం భోజనం టైంకి వచ్చేస్తారు, అమ్మ ఎట్టేత తినేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతాడు. లేదా మధ్యాహ్నం కాసేపు మళ్ళీ పడుకుంటాడు, మళ్ళీ సాయంత్రం 6ంటికో లెగుతాడు, మళ్ళీ ఫ్రెండ్స్ అంటే వెళ్ళిపోతాడు, 10ంటికి వస్తాడు, తింటాడు, పడుకుంటాడు. ఏది నువ్వు ఏం చేసావు పని? ఉదయం లెగుతాం, తింటాం, వెళ్తాం, తింటాం, ఇదే పని. నీ జీవితంలో క్రమం ఏది? ఓ పద్ధతి ఏది? నువ్వు చిన్నప్పుడు ఉన్నప్పుడు నీ తల్లిదండ్రులను పోషించారు. ఇప్పుడు నువ్వు పోషించే సామర్థ్యం నీకు ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? నీకు వచ్చిన పనికి వెళ్ళాలి. నీ కుటుంబంలో నీ తల్లిదండ్రులు నువ్వు చూసుకోవాలి. సోమరిపోతుల్లా తిరుగుతూ ఉంటారు వీళ్ళు. కుటుంబం బాధ్యత ఉండదో, కుటుంబంలో క్రమం ఉండదో, ఏమున్నాయో ఏమి లేవో, వాళ్ళు ఎలా కష్టపడుతున్నారో, ఏమైనా కావాలా చెందాలా అవేమీ పట్టించుకోరండి. లేస్తాం, తిన్నామా, తిరిగామా, వచ్చామా, పడుకున్నామా. ఏమన్నా రూపాయి పాప కావాలంటే మళ్ళీ అమ్మనో నాన్న అడగాలి. ఎందుకు ఆ జీవితం? నీకంటూ కాస్త కష్టపడే ఆరోగ్యం ఇచ్చాడు కదా దేవుడు. ఇప్పుడు కష్టపడే వయసు వచ్చింది కదా నీకు. నువ్వేం చేయాలి? కష్టపడి పని చేయాలి. నీ తల్లిదండ్రులను చూసుకోవాలి. వాళ్ళ పనిలోకి వెళ్తే వెళ్ళండి, నువ్వు కూడా వెళ్ళి వారికో చేతిలో సహాయంగా ఉండాలి తప్ప వారికి నువ్వు భారంగా ఉండకూడదు. వాళ్ళు ఏం చేస్తారు? కన్నందుకు తప్పదు, ఇంకా పెట్టాలి, చెయ్యాలి, చెందాలి. కానీ వారి మనసులోనే బాధ ఉంటుంది కదా, అయ్యో చేతికి అందించిన కొడుకు ఇంట్లోనే పడి తింటున్నాడే తప్ప ఓ రూపాయి తెచ్చే పని లేదు అని వారి మనసులోనూ బాధ ఉంటుంది. కానీ అంటే నువ్వెక్కడ బాధపడతావో అని అనకుండా వారిలో వారే బాధ దిగమింగుకుంటూ సరే ఆడితేనే ముద్దని పెడుతూ ఉన్నారు. నువ్వైనప్పుడు ఏం చేయాలో అర్థం చేసుకోవాలి. చిచ్చి జీవితం ఏంటి? ఇలా తింటామో పడుకుంటాం వెళ్తామేనా? నాకంటూ బాధ్యత లేదా? నేనేంటో కష్టపడదు, ఇప్పుడు కష్టపడిపోతే ఇంకెప్పుడు కష్టపడతాం అని ఆలోచించుకుని నీకు వచ్చిన పని బోల్డ్ పనిలో ఏదో ఒక పని చేసుకుని నీ కుటుంబానికి ఆసరాగా ఉండాలి తప్ప నీ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులకు భారంగా ఉండకూడదు. దేవుడు అంటున్నాడు, ఇటువంటి వారి గురించి చెప్తున్నాడు. సోమరి చీమల యొద్దకు వెళ్ళవయ్యా, వెళ్ళు, వాటి నడతలను చూడే, వాటి నడతను చూసి జ్ఞానం తెచ్చుకో, బుద్ధి తెచ్చుకో. అవి చూడు ఎంత చక్కగా చేసుకుంటున్నాయో క్రమ పద్ధతులు వాటి పని. మరి నువ్వేంటయ్యా? వాటికన్నా మీరు శ్రేష్ఠులు కదా. మరి ఇంకేంటి మీకు? కష్టపడి పని చేసుకోపోతే అవి చూడండి, కష్టపడి వాళ్ళకి ఎవరు తెచ్చివ్వో, చీమలకి ఎవరో తెచ్చి ఇవ్వరండి. వాటి పని అవే చేసుకుంటారు, వాటి ఆహారాన్ని అవే సమకూర్చుకుంటాయి అవి. నువ్వు ఈ రోజు నీ నడతలు మార్చుకో, నీ క్రమాన్ని మార్చుకో, చక్కగా క్రమ పద్ధతిలో పనికి వెళ్ళు, నీ కుటుంబంలో ఆసరాగా ఉండు, నీ కుటుంబాన్ని పోషించుకో. కొంతమంది భర్తని ఇళ్ళకాడ తాగేసి తిరిగేసి చెందుతూ ఉంటే పాపం భార్యలు వెళ్ళి కష్టపడి వస్తారండి. భార్యలు వెళ్ళి కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటారు, పిల్లల్ని పోషించుకుంటారు. ఆ భార్య నా బిడ్డల ఏదో నా బిడ్డల భవిష్యత్తు ఏంటి? నేనన్నా కష్టపడి 4 రూపాయలతో నా బిడ్డలు కడుపు నిండా ముద్దెట్టుకుంటాను, నా బిడ్డలు చక్కని బట్టలు కొనుక్కోవాలి, అందరు పిల్లలు బట్టలు కొనుక్కుని బ్యాగులు కొనుక్కుని నా బిడ్డలు అలా చూస్తే నా ప్రాణం తరుక్కుపోతుంది. చిచ్చి ఇటువంటి భర్త, ఇలాంటి వాడా? నేనన్నా ఏదో పనికెళ్ళి, ఇంట్లో పనికెళ్ళో పాచి పనికెళ్ళి ఏదో 4 రూపాయలు తెచ్చుకుని నా బిడ్డలైనా పోషించుకుంటానని పాపం భార్యలు కష్టపడి వస్తారండి. ఆ కష్టపడి వచ్చిన రూపాయలు కూడా ఈ దుర్మార్గులు ఏం చేస్తారంటే లాక్కుని నీళ్ళు తాగేస్తారు. అటువంటి సోమరులు ఉన్నారు ఈ రోజుల్లో, చాలామంది ఉన్నారు. వాళ్ళు కష్టపడతాకి ఇష్టపడరు. ఒకవేళ కష్టపడినా ఆ కష్టపడిన రూపాయి వాళ్ళ తాగుతాకి సరిపోద్ది. వీళ్ళు ఇక్కడ ఉంటే పని అవదని పాపం భార్యలు ఇతర దేశాలు వెళ్ళి కష్టపడి వస్తున్నారు. ఎవరి కోసం? బిడ్డల కోసం, వారి భవిష్యత్తు కోసం. వీళ్ళేమి ఇక్కడ తాగేసి తిరిగేసి చిందుతాం. వాళ్ళు తాగుతాకు అవసరమైనప్పటికీ ఏదో పనిలోకి వెళ్తారు, అక్కడి నుంచి రూపాయి తెచ్చుకుంటారు, తాగేస్తారు, అయిపోద్ది. మళ్ళీ అంతే, మళ్ళీ ఎప్పుడుకో. ఏది నీ క్రమం? ఏది నీ నడతలు ఎలాగున్నాయి ఒకసారి ఆలోచించుకుంటున్నావా? నీ కుటుంబ పరిస్థితి ఏంటంటే ఒకసారి ఆలోచిస్తున్నావా? నీ బిడ్డల పరిస్థితి ఏంటో నువ్వు ఆలోచిస్తున్నావు. ఎక్కడో విదేశాలు నీ భార్య వెళ్ళి ఎక్కడో పని చేసుకుని రావాల్సి వస్తుందంటే ఆ గతి ఎందుకు పట్టింది? బిడ్డలకు దూరంగా, భర్తకు దూరంగా వెళ్ళాల్సిన గతి ఆమె ఎందుకు పట్టింది? నువ్వు సరిగ్గా లేకపోవడమే కదా, నువ్వు సోమరుగా తిరగడం వల్లే కదా. నువ్వే సరిగ్గా ఉండి ఆ పని ఏదో ఇద్దరు ఇక్కడే కష్టపడితే అందరు కుటుంబం అంతా దగ్గర ఉండి చక్కగా సంతోషంగా ఉన్నంతలోనే కష్టపడి ఆ పచ్చడి మెతుకులు, కారం మెతుకులు, కూరగాయల మెతుకులోనే తింది సంతోషంగా ఉందరు కదా. భర్త ఒక చోట, భార్య ఒక చోట, బిడ్డలు ఒక చోట. కుటుంబాల్లో సంతోషం లేక, బిడ్డలకు తల్లిదండ్రుల ప్రేమ దొరక్క ఎంత విపరీతమైన పరిస్థితులు అయిపోయాయండి ఈరోజు కుటుంబాల్లో. ఎందువల్ల అంటే కొంతమంది సోమరులు ఉండటం వల్ల కుటుంబాల్లో. కానీ దేవుడు అంటున్నాడు, సోమరి ఇదిగో చీమల యొద్దకు వెళ్ళు, చూడు, అసలు చీమలు చూడు, అవి ఏం చేస్తాయో చూడు, తెచ్చుకో, జ్ఞానం తెచ్చుకో. వాటిని చూసి, వాటి నడతలను చూసి ఏం తెచ్చుకోమంటున్నాడు దేవుడు?
జ్ఞానం తెచ్చుకోవయ్యా, బుద్ధి తెచ్చుకోవయ్యా. ఇంకేమంటున్నా చూద్దాం. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి వేసవకాలం ముందు ఆహారం సిద్ధపరచుకును. వాటికి న్యాయాధిపతి లేరండి. ఎవరు లేరు? న్యాయాధిపతి లేడు. ఇంకెవరు లేరు? విచారణకర్త లేడు, అధిపతి లేడు. వాళ్ళకి ప్రత్యేకమైన నాయకులు ఎవరు లేరు. నువ్వు అది చేయి, ఇది చేయి, అది చేయి అని చెప్పేవాళ్ళు ఎవరు లేకపోయినా వారి పనిని వారు శ్రద్ధగా చేసుకుంటున్నారు. వాటి పని వారివి శ్రద్ధగా చేసుకుంటున్నాయి. చీమలనే నువ్వు లైన్గా వెళ్ళాలి, నువ్వు లైన్గా వెళ్ళి ఆహారం తెచ్చుకోవాలి, తెచ్చుకుని దాచుకోవాలి అని చెప్పే నాయకులు ఎవరు లేరంటండి. కానీ అవి ఏం చేస్తున్నాయి తెలుసా? వాటి యొక్క పనిని ఎలా చేస్తున్నాయి తెలుసా? శ్రద్ధ కలిగి చేస్తున్నాయి. వాటి పని మీద వారు చేసే పని మీద శ్రద్ధ నిలుపుతున్నాయి. ఏం నిలుపుతున్నాయమ్మా? శ్రద్ధ నిలుపుతున్నాయి. అంటే మేము ఈ పని చేసుకోవాలి. కొంతమంది పని మీద శ్రద్ధ నిలిపితే ఆ పని చక్కగా చేసుకుంటూ వెళ్తారండి. ఇప్పుడు కొంతమంది పనులకు వస్తారు, ఇంటి పనుకనో తాపి పనులకనో ఏదో ఒక పని సంథింగ్ వస్తూ ఉంటారు. పని శ్రద్ధ కలిగి చేస్తారు. కొంతమంది ఆడుకుంటారు. మన పని కదిలేదు, ఎవరో పని ఆడుకుంటా చేసుకుంటా వెళ్ళిపోదాం. అదే వాళ్ళ పని అనుకోండి, అలా ఆడుకుంటారా? అంటే అక్కడ యజమానుడు ఉన్నాడనుకో పని చేస్తున్నట్టు నటించేస్తూ ఉంటారు. అక్కడ యజమానుడు లేడనుకో ఆడుకుంటారు. అంటే ఆ పని మీద నీకు శ్రద్ధ లేదు. ఏదో చెయ్యాలి కాబట్టి, ఏదో రావాలి కాబట్టి, డబ్బు అవసరం కాబట్టి ఎలా పడితే అలా చేసి వెళ్ళిపోతే మన జీతాలు మనం తీసుకుని వెళ్ళిపోవచ్చు అని అవకతవకల కింద చేసి వెళ్ళిపోతారండి. మనకు నచ్చినట్టు చేయరు, మనకి ఇష్టం వచ్చినట్లు చేయరు. వాళ్ళు అనుకున్న చేసి వెళ్ళిపోతారు. సగం సగం మెటీరియల్ వేస్ట్ చేసేసి వెళ్ళిపోతారు. అండి ఏది కూడా ఊరికే రాదు కదండి. ఊరికే వస్తుందా? ఊరికే రాదు. ఆ వస్తువే ఈ వస్తువైనా మనం డబ్బులు ఎట్టు కొనుక్కుంటున్నాం. నీ డబ్బు అయితే ఒకటి, వాళ్ళ డబ్బు అయితే ఒకటా? వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న దాంతోనే కదా ఏదో చేసుకుందామని తెచ్చుకున్నారు. మరి తెచ్చిన దాన్ని నువ్వేం చేయాలి? శ్రద్ధ కలిగి అది వేస్ట్ అవ్వకుండా చెయ్యాలి. కానీ ఈ రోజుల్లో వాళ్ళే తెచ్చుకుంటారులే, ఆలోచించారులే, వేస్ట్ అయితే ఏమైంది? పని మీద శ్రద్ధ లేదు నీకు. ఏదో చెయ్యాలి కాబట్టి, రావాలి కాబట్టి, వచ్చాను కాబట్టి అన్నట్టు చేసుకుని వెళ్ళిపోతున్నారే తప్ప పని మీద శ్రద్ధ నిలిపి చేస్తే పని చక్కగా ఉంటుందండి. కొంతమంది శ్రద్ధ నిలపకుండా ఇష్టానుసారంగా ఎటుగట్టు అవకతవకలు వచ్చేసి, వంకరడెంకర్లు వచ్చేసి, ఎత్తు పల్లాలు వచ్చేసి, నీళ్ళు వెళ్ళాల్సిన ఏపుకి వెళ్ళకుండా ఇంటి మధ్యలో ఆగిపోతాం. నీళ్ళైతే అలాగే చేసుకుంటావా? నీ సొంత వాళ్ళ పని అయితే అలాగే చేస్తావా? చేయరు. ఈరోజు మనుషులు అలాగే ఉన్నారు. కానీ ఈ చీమల కంట న్యాయాధిపతులు లేరంట, అధిపతులు లేరంట, నాయకులు లేరంట. కానీ వాటి యొక్క క్రమాన్ని ఏం చేయట్లేదు, అవి తప్పటం లేదు, లైన్గా వెళ్తున్నాయి. వాటికి ఏం వాటి పని వాటిని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. వాటి పని మీద చక్కని శ్రద్ధ నిలిపారు వాళ్ళు. ఎవరు? చీమలు. వాటి పని మీద చక్కని శ్రద్ధ నిలిపి చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. అయ్యో మా నాయకుడు ఉన్నాడు, మా అధిపతి ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఆయన మేము లైన్గా వెళ్ళి తెచ్చుకోకపోతే మమ్మల్ని కొట్టేస్తాడు అన్న భయం ఏమి లేదు వాళ్ళకి. ఎవరున్నా లేకపోయినా మన పని మనం శ్రద్ధ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనకు అప్పగించిన మన పని యజమానుడు ఉన్నా లేకపోయినా మనం శ్రద్ధగా పని చేసుకుని వెళ్ళిపోవాలి తప్ప బద్ధకంగా ఉండకూడదు. యజమానుడు ఉన్నప్పుడు ఒకలాగా, యజమానుడు లేనప్పుడు ఒకలాగా అలా ప్రవర్తించకూడదు. యజమానుడు ఉన్నా లేదా నీకంటూ ఒక పని అప్పగించినప్పుడు ఆ పని నువ్వు ఎలా చేయాలో తెలుసా? శ్రద్ధగా చేయాలి. మరి శ్రద్ధగా చేస్తున్నారా? పని శ్రద్ధగా చేస్తున్నారా? ఆకతాయంగా చేసేసి, ఇష్టానుసారంగా చేసేసి వెళ్ళిపోయి మా జీతాలు మాకు ఇచ్చేయండి అంటే ఆ జీతాలు నిలబడవండి. ఎందుకంటే నువ్వు చేసిన పని ఆ యజమానికి నచ్చిందనుకో, రూపాయి ఎక్కువ ఇస్తాడు నీకు. అదే నచ్చలేదనుకోండి ఆ జీతాలు మట్టుకు ఇస్తాడు, కానీ ఆయన గుండెలో ఏముండిపోద్ది అంటే బాధ ఉండిపోద్ది. నాకు చెప్పినట్టు చేయలేదు, చేసిన ఇదేటి ఎలా చేశారు అన్న బాధ ఆయనలో ఉండిపోద్ది. కానీ చీమలంటండి పని మీద శ్రద్ధ నిలిపి చేస్తున్నాయంటండి. ఈ పని మనం చేసుకోవాలి. పని చేసుకోకపోతే ఎలాగా? పని ఖచ్చితంగా మనము చేసుకోవాలి. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఆ పని? అవి వేసవ కాలమందు ఆహారం సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. అవి దేనికోసం చేస్తున్నాయంటే ఆహారం కోసం. ఎందుకంటే చీమలకి ముందు చూపు ఎక్కువండి, ముందు చూపు ఎక్కువ. ఎందుకంటే
వాటికి కోతకాలం ముందు వేసవకాలం ముందు ఆహారం దొరుకుద్ది. వర్షాకాలంలో వాటికి ఆహారం దొరకడం చాలా కష్టం. ముందు చూపు కలిగినవి చీమలు. అందుకనంటే వేసవకాలం కోతకాలం ముందు ఆహారాన్ని అవి పట్టుకెళ్ళి దాచుకుంటాయంటండి. పట్టుకెళ్ళి ఏం చేస్తాయి, ఎందుకంటే రాబో వర్షాకాలంలో మనకు ఆహారం దొరకదు. అప్పుడు మనం చాలా ఇబ్బంది పడిపోవాలి, చాలా సమస్యలు వచ్చేస్తే ఆహారం లేకపోతే ఎలాగా. కాబట్టి ఉన్న సమయంలోనే, ఆహారం దొరికే సమయంలోనే మనం ఏం చేయాలి, కష్టపడాలి. కష్టపడి మన ఆహారాన్ని మనం ఏం చేసుకోవాలండి, సిద్ధపరచుకోవాలి. మన ఆహారాన్ని మనము సిద్ధపరచుకోవాలని చీమలు ముందు చూపు చూస్తాయంటండి. మరి నీకుందా ముందు చూపు? లేదు. ఈ రోజులో చాలామందికి ఆ ముందు చూపు లేదండి. కష్టపడతారు. ఆ కష్టపడిన రూపాయల్లో కొంత ఆదా చేసుకుందాం. ముందు పరిస్థితులు ఎలాగుంటాయో, ముందు రోజులు ఎలాగుంటాయో. ఇప్పుడు ఒకసారి హెల్త్ బాగోదు, ఆ సమయంలో డబ్బు అవసరం అవుతుంది, ఎవరు లేని వాళ్ళు ఉంటే అప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు పిల్లలు ఏమంటారు, వాళ్ళు వివాహం చేయాలి, వాళ్ళు చదువులు చదివించాలి. అలాంటప్పుడు ఏం చేయాలి, వారి కోసం కొంత ధనాన్ని పక్కన పెట్టాలి. ఈరోజు కుటుంబాలు ఎలాగుంటున్నాయంటే ఎంత వస్తే అంత మొత్తం అయిపోవాలి. ముందు చూపు ఉండదు వాళ్ళకి. తర్వాత చూసుకుందాంలే, రేపు ఎవరు ఉంటాడో ఎవడ పోతాడో అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు నువ్వు కష్టపడి తెచ్చిన సొమ్ములో కొంత నువ్వేం చేసుకోవాలి, పొదుపు చేసుకోవాలి. ముందు చూపు ముందు జరగబోయే రోజుల్లో ఏదైనా మనకు అవసరం అవుద్దేమో, ఓ రూపాయి వెనక పెట్టుకుందాం. ఆడబిడ్డలు ఉంటే వాళ్ళు రేపు పొద్దున్న చదువులని వివాహాలని చేయాలి, అప్పుడు ఎవరిస్తారు, వాళ్ళకంటూ ఒక రూపాయి వెనకేద్దాం అని ముందు చూపు ఈ రోజులో చాలామంది లేదండి. మగబిడ్డలు ఉంటే వాళ్ళ చదువుల నిమిత్తం, ఆడబిడ్డలు ఉంటే వాళ్ళ వివాహాల నిమిత్తం, లేదా ఒక గృహం నిమిత్తం, ఒక సొంత గృహం లేకపోతే ఒక గృహం కట్టుకోవాలి, ఆ గృహం నిమిత్తం పక్కన పెట్టుకుందాం. లేదా ఒక వాహనం వాహనం నిమిత్తం కొంత పక్కన పెట్టుకుందాం. అవసరాలు ఉన్నాయి కదా, ఒకేసారి కొనాలంటే మన వల్ల అవ్వదు. అప్పుడో కొంచెం వచ్చిన జీతాల్లో మన ఖర్చుల్లో కొంచెం తగ్గించుకొని వేస్ట్ ఖర్చులు పక్కన పెట్టి కొంత ధనాన్ని మనం సేవ్ చేస్తే రేపొద్దున ఆ ధనమే మనకు అవసరం అవుద్దేమో అన్న ఆలోచన ఈరోజు చాలా కుటుంబాలకు లేదండి. డబ్బు చేతిలో కనపడిందా, వేస్ట్ ఖర్చు ఎంత చేస్తారో, చాలా వేస్ట్ ఖర్చు చేస్తారు. ఇంట్లో భర్త వేస్ట్ ఖర్చు చేస్తే భార్య అయినా పొదుపు చేయాలి, భార్య వేస్ట్ ఖర్చు చేస్తే భర్త అయినా పొదుపు చేయాలి. ఇద్దరు వేస్ట్ అయితే ఇంకా సంసారం గొల్లైపోద్ది, ఇంకేం ఉండదు. ఇంట్లో ఒక్కరైనా పొదుపు చేసేవాళ్ళు లేకపోతే ఇంకా సంసారం పైకి రాదండి. ఇంకెప్పుడు చూసినా లేదు అన్నట్టు ఉంటుంది. అండ్ ఈ ముందు చూపు ఉండాలా వద్దా? మనకి ఉండాలి ఖచ్చితంగా. ఈ చీమలకు ముందు చూపు ఉందంట. అవి అంత మాటలు పని చేయాలా, అంత మాటలు కష్టపడి ఆహారం తెచ్చుకోవాలా, ఎప్పటికప్పుడు తెచ్చుకుందాంలే, ముందు తర్వాత చూద్దాంలే అని అవి కూడా నిర్లక్ష్యం చేస్తే ఈలోపు వర్షాకాలం వచ్చేస్తే వాటికి ఆహారం ఎవరు పెడతారు? అంటే ఆహారం దొరుకు సమయంలోనే వారు సమకూర్చుకుంటున్నారు. రాబో రోజుల్లో ఆహారం దొరకదు కాబట్టి ఇప్పుడే మనం ఆహారాన్ని సమకూర్చుకోవాలి. ఆ రాబో రోజుల పరిస్థితులు బాగోవు, అప్పుడు ఎలాగుంటుందో ఏంటో అని అప్పుడే అవి ఏం చేస్తున్నాయంటే ఆ వేసవకాలం మందు కోతకాలం మందు ఆహారాన్ని సమకూర్చుకోవాలి. ముందు చూపు కలిగినవి. మరి నీకుందా ముందు చూపు? వస్తున్న జీతమంతా మొత్తం తినేస్తున్నారా? మొత్తం అయిపోతుందా? నెల సగం రోజులు వచ్చేటప్పటికి అయిపోద్ది. మరి ఎలాగా? కుటుంబ పరిస్థితి ఎలాగా? కొంతమందికి వర్షాకాలం వచ్చేటప్పుడు పనులు ఉండవండి. వేసవకాలం అంటే కోతలు వస్తాయి, లేదా సంథింగ్ ఏయో పనులు ఉంటాయి. కోతకాలంలో పనులు ఉంటాయి, వర్షాకాలంలో చాలామందికి పనులు ఉండవు. అప్పుడు వాళ్ళు ఎంత ఇబ్బంది పడిపోతారో తెలుసా? వాళ్ళకి ఏం లేదు, ముందు చూపు లేదు. ఎందుకంటే వర్షాకాలం వస్తుందని తెలుసు. వస్తుందని తెలిసినప్పుడు నువ్వు ఈ పనుల కాలంలోనే సంపాదించిన సొమ్ములో కొంతకాలం వర్షాకాలం వస్తుంది, అప్పుడు తినడానికి ఇబ్బంది అయిపోద్ది, కొంత ధనం ఆ కాలం నాటికి సమకూర్చుకుని దాచుకోవాలి. బిడ్డలు ఇబ్బంది పడిపోతారు, ఇంట్లో ఏమీ లేకపోతే ఎలాగన్నా ముందు చూపి నీకుందా? ఉండదు. తెచ్చేస్తారు, జీతం వచ్చేస్తుంది, విందులకి విలాసాలకి ఆటలకి వీటికి మొత్తం అయిపోద్ది. తర్వాత ఏంటంటే దేవుడా అంటూ పైకి చూస్తారు. ఉన్న దాంట్లో నువ్వు సేవ్ చేసుకుంటాం మానేసి ఉన్నదంతా తినేసేస్తే రేపు పొద్దున రాబో రోజుల్లో నీ పరిస్థితి ఏంటి? నీ కుటుంబ పరిస్థితి ఏంటి? నీ బిడ్డల పరిస్థితి ఏంటి? ముందు చూపు ఉందా నీకు? భార్య భర్తలు ఎవరైనా సరే, ఇద్దరులో ఎవరైనా సరే వారికి ముందు చూపు ఉండాలి. ఒకవేళ భర్త ఎక్కువ ఖర్చు పెట్టేసేవాడంటే భార్య పొదుపు చేస్తూ ఉండాలి.
భార్య ఖర్చు పెట్టేస్తూ ఉంటే భర్త పొదుపు చేస్తూ ఉండాలి. ఎవరో ఇద్దరు ఒకరు పొదుపు చేయకపోతే ఆ సంసారం ముందుకు వెళ్ళదండి, ఆ కుటుంబం ముందుకు వెళ్ళదు. ఇంకెప్పుడు చూసినా లోటు లోటు లోటు, అప్పులు 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 అప్పులు. ఆ సమస్య వచ్చేటప్పుడు ఏమంటే అప్పు చేసేస్తారు. మరి అప్పు చేసేస్తారు, అప్పు చేసింది పోనీ ఏదైనా కష్టానిక కాదు, ఇంట్లో తినటానికి. ఆ తినటానికి అప్పు చేసే పద్ధతి కన్నా వేస్ట్ ఖర్చులు నువ్వు పక్కన పెట్టేసి అవసరమైనవే నువ్వు ఇంట్లో మెయిన్, అది మస్ట్ అండ్ షుడ్, ఇంకా అది అవసరం, అది లేకపోతే ఇంట్లో గడవదు అనుకున్న వస్తువే నువ్వు కొనుక్కొని అవసరం లేని దాన్ని స్కిప్ చేసేసి దాచుకో. ఆ స్కిప్ చేసేసిన దాన్ని బట్టి, ధనాన్ని బట్టి నువ్వు దాచుకో. రేపొద్దున అదే నీకు అవసరం అవుద్ది. ఈరోజు చాలామంది కుటుంబాలకు ఆ ముందు చూపు లేక చాలా కుటుంబాలు అప్పులు అయిపోతున్నాయండి. ఎందువల్ల అంటే ఒక పెళ్లి చేసి కాదు, ఒక ఇల్లు కట్టు కాదు, ఏంటంటే తినటానికి, కూర్చుని తినటానికి ఈ రోజులో చాలామంది అప్పులు చేసేస్తున్నారు. కష్టపడిన రోజులు కష్టపడకుండా, కష్టపడినప్పుడేమో కష్టపడిన ధనాన్ని దాచుకోకుండా వృధా చేసేసి కష్టపడలేక ఏం చేస్తున్నారంటే అప్పులు చేసి తినేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కష్టపడే సమయం వేటికి? చీమలకే. ఇప్పుడు మనం కష్టపడి పని చేసి ఆహారాన్ని సమకూర్చుకుంటే రాబో రోజుల్లో మనకి ఇబ్బంది ఉండదు. రాబోయే రోజుల్లో మనం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు, ఆహారం కొరత మనకు ఉండదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? పని చేయాలి, కష్టపడాలి. కష్టపడి శ్రద్ధగా మనం పని చేసుకుని ఆహారాన్ని సమకూర్చుకుంటే రాబో రోజుల్లో మనం చాలా ఇబ్బంది పడాల్సిన అవసరము ఉండదు. ఈరోజు చాలామంది కష్టపడే వయసులో కష్టపడతలేదండి. వయసు ఉంది, కష్టపడే వయసు ఉంది, కానీ కష్టపడే వయసులో కష్టపడకుండా ఎంజాయ్ అంటూ అటు తిరిగి ఇటు తిరిగి ఆరోగ్యాలు కోల్పోయాక, వయసులు అయిపోయాక కష్టపడాలన్నా ఇంకా వాళ్ళకి కష్టపడే పరిస్థితి లేదు. వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడడం, నేను తప్పులు చేసుకుని తినడం. కష్టపడలేరు, ఇంకా కష్టపడే పరిస్థితి అయితే కాదు వాళ్ళది. ఎందుకంటే కష్టపడే వయసులోనేమో బలం ఉన్నప్పుడేమో, ఆరోగ్యం ఉన్నప్పుడేమో కష్టపడరు. ఇప్పుడు మేము కష్టపడాలా, ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేసే వయసు అంటారు. ఒకనొక వయసు వచ్చేసేటప్పటికి కష్టపడలేరు, బలం సరిపోదు. ఈలోపు ఏదో ఒక వ్యాధులు వచ్చి పడిపోతాయి. ఆ వ్యాధుల వల్ల గట్టిగా వెళ్ళి ఎండలో పని చేయలేరు, చలికి పని చేయలేరు. ఇంకా వెనకాల ఉన్న భార్య బిడ్డలు వెళ్ళి పోషించాలి. ఎందుకు అంతవరకు పరిస్థితి తెచ్చుకోవడం? ముందు చూపు ఉండాలి ప్రతి మనిషికి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు ఒక రూపాయి సాయం చేసేవాళ్ళు లేరు. చేసిన అప్పులకు మళ్ళీ దారుణమైన వడ్డీలు. దారుణం అంటే ఎంత వడ్డీలు అంటే అంత వడ్డీలు. కానీ కొంతమంది ఏం చేయాలంటే ఇంకా అవసరం కోసం ఎంత వడ్డీ అయినా అప్పులు చేసేస్తున్నారు. చాలా తిప్పలు పడిపోతున్నారు, చాలా తిప్పలు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ముందు చూపు ఉండాలండి. వీటికి చాలా ముందు చూపు ఉంది. ఇప్పుడు కష్టపడితే మనం తర్వాత తినొచ్చు. ఇప్పుడు బద్దకించామా, తర్వాత చాలా ఇబ్బంది పడిపోవాలి. ఇప్పుడు సోమరులుగా ఉన్నామా, రాబో రోజుల్లో చాలా ఇబ్బందులు పడిపోవాలి. వద్దు, మనకు బలం ఉంది, శక్తి ఉంది, పని చేసుకునే తత్వం ఉంది, శ్రద్ధ ఉంది. నానండి మనం క్రమంగా వెళ్ళి మన పని చేసుకుని మన ఆహారాన్ని మనం సిద్ధపరచుకుందాం. ఎవరు మనకు చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఎవరైనా వచ్చి ఎవరైనా నువ్వు పనిలోకి వెళ్ళాలి, నీ కుటుంబాన్ని పోషించుకొని అని ఎవరో ఒకరు చెప్పాలా? మనకు తెలీదా బాధ్యత? మనకంటూ ఒక కుటుంబం ఉన్నప్పుడు నా కుటుంబాన్ని నేను చూసుకోవాలి, నా కుటుంబంలో నా భార్యకి ఇది కావాలి, నా బిడ్డలకి ఇది కావాలి, వారికి ఇది కావాలి అని నీకంటే ఒక బాధ్యత ఉండదా? నీకంటే అది ఒకరు చెప్పాలా? నేను ఈ పని చేసుకోవాలి, భార్య అయినా సరే నా ఇంట్లో నేను నా పని చేసుకోవాలి, నా భర్తను చూసుకోవాలి, నా బిడ్డలను చూసుకోవాలి, ఏమేం కావాలో సమకూర్చుకోవాలి, వారికి పెట్టాలి, చెందాలని భార్య అంటూ నీకుండదా? ఈరోజు చాలామంది కుటుంబాలు ఎలా ఉంటున్నాయంటే భర్త కుటుంబాన్ని పట్టించుకోకుండా, భార్య కుటుంబాన్ని పట్టించుకోకుండా ఎవరిష్టానుసారంగా వాళ్ళ కుటుంబాల్లో ఉంటున్నారండి. ఎవరిష్టానుసారంగా వాళ్ళు కుటుంబాలు. కాబట్టి ఈ చీమల వలె ముందు చూపు కలిగి ఉండండి. ముందు చూపు కలిగి ఉంటే మీ కుటుంబంలో సమస్యలు రాకుండా ముందుగానే మీరు జాగ్రత్త పడతారు. ఆ ముందు చూపు అన్నది లేకుండా వేస్ట్ ఖర్చులు ఎక్కువ చేయకండి. మీకు ఖచ్చితంగా ఇంట్లో అవసరం అనుకున్నదే కొనుక్కోండి. అవసరం లేని దాన్ని కొనుక్కుంటాం ఎందుకు? అవసరం లేని దాన్ని కొని అది అలా వేస్ట్గా ఉంచడం కన్నా ఆ డబ్బును సేవ్ చేసుకుంటే ఏదో దానికి ఉపయోగపడతాయి, దేనికో దానికి ఉపయోగపడతాయి. సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకుంటే రేపొద్దున రాబో రోజులు ఏదన్నా అపాయం రావచ్చు, లేదా బిడ్డ వివాహమే కావాలి, అప్పటికప్పుడు కుదరచ్చు, లేదా ఒక ఇల్లే కట్టుకోవాలి, అప్పటికప్పుడు అంత ధనం మనకు రాదు. సేవ్ చేసుకుంటూ ఉంటే అదే రేపొద్దున మనల్ని కాపాడుతుంది. మరి చీమలు అలాగే ముందు చూపు కలిగి ఆహారాన్ని సేవ్ చేసుకున్నాయి కాబట్టి రాబో కాలంలో మనకు ఆహారం దొరకదు కదా. ఈ ఆహారం మనం ఇప్పుడు దాచుకుంటే అప్పుడు మనం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని అవి ముందుగా ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయంట. మరి ఆ మనసు నీకుందా? ముందు చూపు ఉందా?
కుటుంబాన్ని పోషించుకోవాలి, వాళ్ళకి కావాల్సిన సమకూర్చాలి, వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా వాళ్ళకంటే ఒక ముందు చూపుగా నేను కొంత ధనం నా బిడ్డల పేరు మీద, నా భార్య పేరు, నా భర్త పేరు మీద నేను ఉంచాలి, దాయాలి అన్న మనసు మీకుంటే కుటుంబం ముందుకు వెళ్తుంది. లేదు ఎప్పుడెప్పుడు అయిపోవాలంటే ఎప్పుడు ఇబ్బందులే ఉంటాయి, ఎప్పుడు అప్పులే ఉంటాయి. ఇంకా వాటిని చూసి ఏం నేర్చుకోమంటున్నాడు దేవుడు? సోమరి ఎందాక నీవు పండుకొని ఎందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు. దేవుడు ఇప్పటి వరకు చీమలు అవి ఎలా ఉన్నాయి ఏంటి అని మనకి ఇప్పుడు వాటిని చూసి మనం ఏం చేయాలంట? నేర్చుకోవాలంట. సోమరి ఏమంటాడంట? ఎందాక నీవు పడుకొని ఉంటావు, ఎప్పుడు నిద్రలేస్తావు, ఇంకా కొంచెం నిద్రించదనని, కొంచెం కునిగదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకుని పరిణిదవన్నీ వనుచుందువు. ఇందా చెప్పాను కదండి, సోమరి ఏం చేస్తాడో లేపుతాడు, ఎప్పుడుకో 11ంటికి లేపుతాడు. ఇప్పుడు ముందు కొంచెం అమ్మ లేపిన ఏం చేస్తాం, అప్పుడే లేపేస్తున్నావు అంటే అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు, తప్పుడు ముసుకేసి పడుకుంటాడు, కాళ్ళు ముడుచుకుని పడుకుంటాడు. ఎప్పుడో వాళ్ళు లేవాల్సిన టైంకి లేపుతాడు 11ంటికి. ఒక సోమరి లక్షణం ఇది. కష్టపడే తత్వం అన్నవాడు పొద్దున్నే లేస్తాడు. చీమలంటండి వాటి బరువు కన్నా 10 రెట్లు బరువు గల ఆహారాన్ని మోస్తాయంటండి. వాటి బరువు కన్నా 10 రెట్లు బరువు ఉన్న ఆహారాన్ని మోస్తాయంట. అవి ఎంత కష్టపడి పని చేస్తున్నాయి చూసారా? మరి నువ్వు చేస్తున్నావు కష్టపడి పని. కొంతమంది కష్టపడరు, కష్టపడి పని చేయలేరు. కష్టపడకుండా ఏమొచ్చేయాలి? ధనం వచ్చేయాలి. కష్టపడకుండా ఆహారం వచ్చేయాలి. కష్టపడకుండా అన్నీ వచ్చేయాలి. కష్టపడంది ఏదీ రాదండి. నువ్వు కష్టపడి పని చేస్తే ఆ కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు. నువ్వు కష్టపడకుండా పని చేయకుండా అలాగే ఉంటే దేవుడు నిన్ను ఎలా దీవిస్తాడు? ఎలాగో దీవించడు. నువ్వు ఎప్పుడైతే కష్టపడి పని చేస్తావో, ఒళ్ళొంచి పని చేస్తావో, చెమటోడ్చి పని చేస్తావో, ఆ పని మీద శ్రద్ధ కలిగి నువ్వు పని చేస్తావో, క్రమంగా పని చేస్తావో, అప్పుడు నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు దీవిస్తాడు, నిన్ను ఆశీర్వాదిస్తాడు, ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఓ సోమరి చీమల యుద్ధకు వెళ్ళవయ్యా, వాటి నడతలు చూసి జ్ఞానం తెచ్చుకో. అవి చూసావా? వాటికి న్యాయాధిపతులు, నాయకులు, అధికారులు ఎవరు లేరు. వాటి క్రమం చూడు, వాటి పని చూడు, వాటి శ్రద్ధ చూడు, వాటి యొక్క ముందు చూపు చూడు. అవి ముందు చూపు కలిగి రాబో తరాల్లో ఇబ్బంది పడతామని, రాబో కాలంలో ఇబ్బంది పడతామని ముందుగానే ఆహారం దొరికే సమయంలో అవి ఆహారాన్ని సమకూర్చుకోండి. కాబట్టి నువ్వు కూడా నువ్వు కష్టపడే సమయంలో కష్టపడు. తర్వాత వయసు అయిపోయి కష్టపడాలన్నా, జబ్బులు వచ్చే కష్టపడాలన్నా చేయలేం. కాబట్టి ముందుగానే నువ్వు కూడా ముందు చూపు కలిగి కష్టపడే సమయంలో కష్టపడి పని చేసుకుని నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకో. ముందు చూపు కలిగి ఉండు, సేవింగ్ చేసుకో. నీ కుటుంబాన్ని నువ్వు చక్కగా చక్కబెట్టుకో. ఎవరైనా సరే, భార్య అయినా భర్త అయినా సరే. దేవుడు చీమల ద్వారా మనకు గొప్ప మాటలు నేర్పుతున్నాడు ఈరోజు. చీమలు ఏ విధంగా ఒకసారి మనం చూడండి, చీమలు అంత క్రమంగా వెళ్ళినప్పుడు మన గమ్మున ఏ చీమలని ఎలాగంతప్పటికీ అవి గలిబిలు అయిపోతాయి. కానీ అవి అంతటా అవి క్రమంగా కోల్పోవండి. ఖచ్చితంగా క్రమంగా ఒకదాన్నొకటి ఆహారం తెచ్చేదానికి ఇవ్వడం. మీరు అలాగే వెళ్ళండి, ఎలాగంటే అవి మాట్లాడుకుంటూ చక్కని క్రమ పద్ధతిలో పనిచేసుకుంటూ వెళ్ళిపోతాయి. కాబట్టి నీ కుటుంబం కూడా ఒకళ్ళు మాట్లాడుకుని, ఒకళ్ళు పురుగొలుపుకొని ఒకళ్ళు కలిసిమెలిసి ఉండి ముందుకు సాగిపోతే నీ కుటుంబం కూడా దీవించబడదు. అదే నువ్వు సోమరిలాగా ఉంటే నీ కుటుంబం ఎప్పుడు దరిద్రంలోనే ఉంటుంది. కాబట్టి నువ్వు ఆలోచించుకో, సోమరిగా ఉంటావో, ఈ చీమల వలె కష్టపడి పనిచేసి నీ కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటావో, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా ఉంచుకుంటావో అది మీ చేతులుగా అప్పగిస్తున్నాను. అట్టి కృప దేవాతి దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు. అయ్యే చీమల ద్వారా మాకు చక్కని మాటలు బోధించిన తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఈ వాక్యాన్ని ఎంతమంది బిడ్డలు అయితే విని ఉన్నారో వారి హృదయాలు వాక్యాన్ని భద్రపరచమని, వాక్యానుసరమైన జీవితాలు జీవించే కృపా ధన్యత భాగ్యాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.